అందుకే నమస్తే, నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక విషయంలోకి వెళ్తే, మీ అందరికీ తెలిసిన విషయం, మనకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే ఏం చేస్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. లేదు, ఎవరన్నా మనల్ని ఇబ్బంది పెడుతుంటే, లేకపోతే మన వైపు న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటే, ఆత్మరక్షణ కోసం మనం ఏం చేస్తామంటే పోలీసులకు ఫోన్ చేస్తాం. ఇది సహజంగా ఉంటుంది. పోలీసులు అక్కడికి రావడంతో, సరే, పోలీసులు వచ్చినటువంటి విధానాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో పోలీసులు మాట్లాడి సమన్వయం చేసి శాంతి భద్రతని పరీక్షించే బాధ్యత పోలీసులు తీసుకుంటారు. అంటే సొసైటీలో అంత లా అండ్ ఆర్డర్ని సరిగా పెట్టడానికి వాళ్ళ చేతిలో లాఠీ ఉంది. ఇది మామూలుగా అందరూ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంత అరాచకం చేస్తుంది, ఇది సమాజానికి ఎంత హానికరం, కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇటువంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తుందో ఇప్పుడు మీకు మీ కళ్ళకి కట్టేటట్టు, మీ కళ్ళ ముందు కనపడేటట్టు ఒక వీడియో. సాక్షాత్తు పోలీసులనే కాలర్ పట్టుకొని బెదిరిస్తున్నాడు, కత్తి తీసుకొని చంపుతానని బెదిరిస్తున్నాడు. మీరు అనుకోవచ్చు, అతనికి ఏదో అన్యాయం జరిగో మరేదో జరిగినటువంటి సంఘటనలు అతను ప్రశ్నించాల. తాగటం అంటే మందు తాగి కాదు, గంజాయి తాగి కానిస్టేబుల్నే నడి రోడ్డు మీద పొడి చేస్తాను, ఏం చేస్తామని చెప్పేసి శైర విహారం చేస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూస్తే వైసీపీ నాయకులు రాష్ట్రంలో ఏం పెంచి పోషిస్తున్నారో ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే మీకు పూర్తి స్థాయిలో అవగాహన అయింది. ఈ మధ్య చాలామంది మాట్లాడుతున్నారు, ఆంధ్ర రాష్ట్రం సేఫ్ హ్యాండ్లో ఉందా అని చెప్పి. వాస్తవానికి గత 5 ఏళ్ళు అధికారంలో లేకపోయేసరికి పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో చెలరేగిపోయినటువంటి సైకోగాళ్ళు ఇప్పటికిప్పుడు కొద్దిగా కంట్రోల్ అవుతున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వాలంటే సమాజం ఇంకొకసారి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేదానికి ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఒక వీడియో మీకు ఉదాహరణ చూడండి. అక్కడ కాలర్ పట్టుకున్నటువంటి వ్యక్తి చూశారు కదా, ఇంకా చాలా దరిద్రం. అంటే ఏం నేర్చుకుంది మన సమాజం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం నేర్పించింది? ఈ మధ్య చాలామంది మాట్లాడుతుంటాడు, రప్పా రప్పా అంటే తప్పేంటి, సినిమా డైలాగ్ కదా అంటారు. అంటే ఇలాంటి గంజాయి వెధవలు, ఇలాంటి బ్రోకు వెధవలు బయటకు వచ్చి ఇదొక హీరోయిజంగా ఫీల్ అవటానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి డైలాగులు అనేది 100కి 100% నిజం. ఒక పోలీసు అధికారి, సాక్షాత్తు ఒక ప్రభుత్వ ఉద్యోగి, సమాజానికి రక్షణ కల్పించాల్సినటువంటి ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తికే షర్టు కాలర్ పట్టుకొని, అతని కాకి కాలర్ పట్టుకొని వాడు
వాడు బెదిరింపులకు దిగటంతో పాటు వాడి చేతిలో ఉన్నటువంటి మారణ ఆయుధంతో అతని మీద దాడి చేయడానికి వెళ్తున్నాడంటే అసలు ఎక్కడికి వెళ్తున్నాం? ఎవరు ఈ బ్యాచ్? ఎవడు పెంచి పోషిస్తుంది? తిరుపతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చారు, అడ్డాగా మార్చేశారు. ఆయన భూమన్ అభినవ్ రెడ్డి. నేను మొన్న డిఎస్సీల అక్రమాలని చెప్పేసి చాలామందిని ఈ స్టూడెంట్స్ రూపంలో దిగుతున్నారు. వాళ్ళందరినీ చెక్ చేస్తే వీళ్ళందరూ ఏదో ఒక సభలో, భూమన్ అభినవ్ రెడ్డి సభలో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే ఎంత ఎత్తున ఫేక్ పేటీఎం బ్యాచెస్ని అడాప్ట్ చేసుకుందో వైసీపీ, దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే ఆయన ఒక 100 మందిని అరేంజ్ చేయటం తోటే ఆయన లెవెల్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో శభాష్ భువన, నువ్వు నెంబర్ 1గా పనిచేస్తున్నావు, నీలాగా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది ఇలాగే పనిచేయాలి, ఇలాగే ఎక్కడెక్కడ వాళ్ళందరిని తీసుకొచ్చేసి యువతను తీసుకొచ్చి వీళ్ళంతా డిఎస్సి ఎగ్జామ్ రాసి దగా పడ్డారని నిరూపించాలని చెప్పే ఈ ప్రయత్నాలలో ఎవరికి వాళ్ళు పోటీకి పడిపోయి చివరికి గంజాయి తాగేటువంటి వాళ్ళని కూడా వాళ్ళ పేరు ఎవరైనా ఏదైనా అడిగితే నేను పలానా భువన అభినవ్ రెడ్డి గారి రైట్ హ్యాండ్ని, లెఫ్ట్ హ్యాండ్ని అని చెప్పుకునే పరిస్థితిలోకి వచ్చారు. ఇవాళ తిరుపతి ఒక కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు కొలువైనటువంటి ఆ ప్రదేశంలో ఇటువంటి వ్యక్తులు శైర విహారం చేస్తున్నారు. ఇంత దుర్మార్గంగా చెలరేగిపోతున్నారు. అసలు ఒక కానిస్టేబుల్ మీదకే వాడు మారణ ఆయుధంతో దాడి చేయడానికి తెగబడుతున్నాడంటే ఇక ప్రజాస్వామ్యంలో ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి, సామాన్య ప్రజల్ని రక్షించేది ఎవడు అనేటువంటి దాన్ని ఒకసారి మనం ఆత్మవిమర్శ చేయాలి. రేపు వీడికి పనిష్మెంట్ చేశారనుకో, ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు, మళ్ళీ ఓదార్పు యాత్ర చేస్తాడు, చలో తిరుపతి అని చెప్తాడు, లేదా చలో శ్రీకాళహస్తి అని పెడతాడు. ఏం చెప్తాడు? ఏదోనయ్యా తాగాడు, శైర విహారం చేశాడు, తాగిన మత్తులో అక్కడ కనిపించినటువంటి కాకి డ్రెస్ వాడు కాలర్ పట్టుకున్నాడు, తప్పేంటి? పట్టుకుంటే తప్పేంటి? ఆ మాత్రం చేతనే 25 ఏళ్ళు 24 ఏళ్ళు ఉన్నటువంటి వాడిని జైల్లో పెట్టి కొడతారా మీరు? అరెస్ట్ చేసి కొడతారా మీరు? ఆయన రేపు అడుగుతాడు జగన్మోహన్ రెడ్డి. అడిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు, అడగకపోతే ఆశ్చర్యపోవాలి మనం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ ఈ మధ్య అలా ఉంది కాబట్టి ఈరోజు చాలామంది గంజాయి కొట్టేవాళ్ళు, రేపులు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, స్మగ్లింగ్ చేసేవాళ్ళు, లేకపోతే కబ్జాలు చేసేవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకో తెలుసా? మమ్మల్ని కూడా పరామర్శించడానికి, మమ్మల్ని కూడా ఓదార్చడానికి, మా కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి ఒక నాయకుడు ఉన్నాడు, మాకు ఒక నాయకుడు మాకు సపోర్ట్ ఉన్నాడు, మా కోసం ఆయన ఓదార్పు యాత్ర చేస్తున్నాడు, మా కుటుంబాలని ఓదార్స్తున్నాడు, మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాడు అనేటువంటి భ్రమలో చాలామంది పాపం బతుకుతూ వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ లీడర్ అయిపోయాడు. ఆయన దాన్ని ఏమంటారంటే ఏ తప్పు చేసినా మొత్తం ఏదన్నా అంటే మాట్లాడటానికి, మా తరపున మా గళాన్ని వినిపించడానికి మాకంటూ ఒక లీడర్ ఉన్నాడు అనేటువంటి ధైర్యాన్ని కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి మనం మనస్ఫూర్తిగా అభినందించాలా. రేపటి నుంచి అసలు పోలీసులకే రక్షణ లేకపోతే ఇక రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం. ఎందుకంటే ఇప్పుడు ఈ బ్యాచ్కి వీళ్ళకి ఇంకేం పని లేదు. రేపు పొద్దున్న భువన అభినవ్ రెడ్డి ఒక 1000 రూపాయలు ఇస్తాడు డబ్బులు అని అంటే 5-6 వస్తారు, వాళ్ళు ఏదో ఒక పిచ్చి మందు ఇస్తారు, తాగేస్తారు, ప్రశాంతంగా రోడ్ల మీద శైర విహారం చేస్తారు. వాళ్ళకేమి జాబులు చేయాలనో, ఉద్యోగాలు తేవాలనో, లేకపోతే ఇంకోటి ఉండదు. రోడ్డు మీద వెళ్తా ఆకతాయిలాగా వెళ్తా అక్కడ ఎవరన్నా ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల్ని టీజింగ్ చేస్తా, లేకపోతే వాళ్ళ మీద ఇంకేదైనటువంటి దాడులు చేస్తా, అది ఒక మానసికమైనటువంటి ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితిలో ఉన్నారు. తిరుపతి ఒక పుణ్యక్షేత్రాన్ని కాస్త ఒక గంజాయి క్షేత్రంగా మారుస్తున్నటువంటి వ్యక్తి మాత్రం నిజంగా భూమన్ అభినవ్ రెడ్డి. ఆయన వాళ్ళ నాన్న మాట్లాడతాడు, ఆయన ఏదో వరుణ వేగం చేయలేదు, వర్షాలు పడలేదన్న ముందు దేవుడు నిజంగా కానీ ఉంటే తిరుపతి దేవస్థానానికి, తిరుమలకి పట్టినటువంటి దరిద్రం, తిరుమలకు పట్టినటువంటి మకిలి తొందరలో కడిగే సమయం దగ్గరలోనే వస్తుంది. వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడు కూడా బాగుపడ్డది, గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామితో రాజకీయం చేసినా పెట్టుకున్నా బాగుపడినాడు ఎవడు లేడు. మీ స్వార్థ ప్రయోజనాల కోసం అభంశుభం తెలియనటువంటి ప్రజల్ని, అమాయకుల్ని, వాళ్ళని ఎరగా వేసి ఈ రకంగా ఇట్లాంటి బ్లేడ్ బ్యాచ్ని, గంజాయి బ్యాచ్ని పెంచి పోషిస్తా. అది తిరుపతి అనుకున్నారా, లేకపోతే ఏదైనా ఎక్కడో ఒక మారుమూలగా ఉన్నటువంటి గ్రామం అనుకుంటున్నారా? లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చేటువంటి గ్రామాలు ఇలాంటి చెత్త పనులు చేయించడానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్పిచ్చారు మీరు. వాడికి అసలు కనీసం భయం లేదు.
వాడు అంతమంది తప్పురా అని చెప్తున్నా కూడా ఆ పోలీసు కాకి కాలర్ వదలకుండా వాడు పట్టుకుంటున్నాడంటే ఇప్పుడు దాకా ఏమనుకోవాలి, సామాన్య ప్రజలు బాధితులుగా ఉంటారు, అది వేరే విషయం. కానీ ఆఖరికి పోలీసులు కూడా బాధితులుగా ఉన్నారంటే ఏ స్థాయికి రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డి పెంచి పోషిస్తున్న గంజాయి జంజీ బ్యాచ్ ఏ రకంగా తయారైందనే దాన్ని కూడా ఈ వీడియో చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ శాఖ ఇంకా డోస్ పెంచాలి. ఇదే ఏదో పాత విధానాలుగా కొనసాగిస్తే మాత్రం కంట్రోల్ అవ్వదు. దీన్ని కంట్రోల్ చేయాలంటే డోస్ పెంచాల్సిందే. శాంతి భద్రతని పరీక్షించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఎంత ఉందో, సామాన్య ప్రజల్ని రక్షించడం కోసం అవసరమైతే ఇలాంటి వాళ్ళని ఒక 4-5 పనిష్ చేసినా వచ్చిన నష్టం ఏం లేదు. వీళ్ళేమి సమాజానికి ఉద్ధరించే వాళ్ళు ఏం కాదు. వీళ్ళకుండా ఏదో ఒక రోజు సమాజానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎంత దారుణం అంటే పబ్లిక్లో అంతమంది చూస్తుండగానే వాడు గంజాయి కొట్టి వాడి బాడీ కనీసం వాడు సహకరించట్లా. వాడు ఏం చేస్తున్నాడు వాడికి అర్థం కావట్లా. ఒక కానిస్టేబుల్ని వాడు కత్తితో బెదిరిస్తున్నాడంటే ఏ పరిస్థితిలో ఒక రాష్ట్రాన్ని దిగజారిపోయారో, ఆయన చెప్పేటువంటి డైలాగులు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో ఒకసారి చూడండి. ఆయన మీడియా ముందుకు వస్తాడు, తప్పేముంది అని ముసి మాటలు చెప్తాడు, కానీ దాని ఎఫెక్ట్ ఇలా ఉంటుంది.